వెల్కమ్ బ్యాక్. కిర్లంపూడిలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు వైసీపీ నేతలు. ఉద్యమం కోసం పదవులను సైతం వదులుకున్న నాయకుడు ముద్రగడ అని మాజీ మంత్రి అంబటి కొనియాడారు. కాపుల కోసం ముద్రగడ చేసిన పోరాటంతో తమ మధ్య బంధం మరింత బలపడిందని తెలిపారు బొత్స. కాపు నేతలు అన్ని పార్టీలో ఉన్నారని, వారంతా రిజర్వేషన్ కోసం ఏకం కావాలన్నారు తోట త్రిమూర్తులు. ముద్రగడ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే నాయకుడన్నారు వైవి సుబ్బారెడ్డి. మనందరం అన్ని పార్టీల్లో ఉన్నాం. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతో వచ్చినటువంటి కులం, మన పుట్టుకతో వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి సమాధానం చెప్పించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనం చేస్తూ, టైం చెబితే 12 గంటల 1 నిమిషం అంటే గడియారం 12 దాటిందా ముద్రగడ పద్మనాభం గారి రాజీనామా స్పీకర్ టేబుల్ మీద విసిరేసి వచ్చినటువంటి సంఘటనలు అవి స్ఫూర్తినిచ్చాయి రాష్ట్ర ప్రజానీకానికి. పదవిని తృణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. కాపు సామాజిక వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అరుదైన వ్యక్తిని కోల్పోయామనేటువంటి భావన ఆయన స్ఫూర్తితో మనం నడవలేము. కానీ కొన్ని విషయాలలో ఆయన స్ఫూర్తి తీసుకొని పోరాట పటిమతో మనం అందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సంబంధం అన్నిటికంటే వారితో ఉన్న సంబంధం కాపు కులానికి ఏదైతే ఆయన తీసుకున్న పోరాటం, ఆయన తీసుకున్న సమస్య, ఆయన తీసుకున్న ఇష్యూ ఉందో దాని గురించి మాత్రమే ఆయనతో మాకున్న సంబంధం, అనుబంధం. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు దళిస్తారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని జరిగాయా? ఆయన మాట మీద 1,000 మంది, 2 లక్షల మంది ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నామా? ఆ రోజు ఆలోచన చేశామా అని అనిపిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి అయింది. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఒక్క ప్రజా సమస్య ఆయన దృష్టికి వచ్చిందంటే దానికోసం పరిష్కారం అయ్యే మార్గం దొరికేంత వరకు పోరాటం చేయటమే ఆయన గొప్పదం. ఆ విధంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి సాధించిన సంఘటనలు మనం చాలా చూసాం. అందులో ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో రైతులకి కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇచ్చే దాంట్లో న్యాయం చేయాలని చెప్పి నిరాశ చేస్తే రాజశేఖర రెడ్డి గారు తక్షణమే స్పందించి ఆయన కోరిక మేరకు జలయజ్ఞంలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా నష్టపరిహారం చేసే విధంగా చట్టం చేయించిన ఘనత ముద్రగడ పద్మనాభం గారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.